ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌చైర్ యూసేజ్ సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రపోజల్ పెట్టారు. మనకు తెలుసు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో, లేదా ఏజ్డ్ పీపుల్ ఉన్నారో, లేకపోతే కొన్ని సందర్భాల్లో నడవలేని పరిస్థితులొస్తాయి. అలాంటి టైంలో వీల్‌చైర్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటది ఎయిర్‌పోర్ట్‌లో. దానికి 2 రకాల వీల్‌చైర్స్. రెగ్యులర్ వీల్‌చైర్స్ ఉంటాయి. అది ఫ్లైట్ దాకా ఎళ్తే తర్వాత ఫ్లైట్ లోపల నుంచి మనం నడవాలి. రెండో వీల్‌చైర్ క్యాబిన్ వీల్‌చైర్. అది ఫ్లైట్‌లో మన సీట్‌లో దాకా ఎళ్తదనమాట. మన సీట్‌లోకి మనం షిఫ్ట్ అవ్వటమే. అయితే ఈ రకరకాల వీల్ చైర్స్ అనేది ఎయిర్‌పోర్ట్‌లో యూసేజ్ బాగా పెరిగిపోయిందంట. దానికి సంబంధించి గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే వీల్ చైర్ నడపటంలో ఎక్స్‌పర్టైజ్ ఉంటారో వాళ్ళ అవైలబిలిటీ కూడా అంటే ఎక్కువ మంది వీల్ చైర్ ఆప్ట్ చేసుకునేసరికి వాళ్ళ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుందంట. సాధారణంగా మనం ఫ్లైట్ టికెట్ కొనుక్కునేటప్పుడు వీల్ చైర్ ఆప్షన్ పెట్టుకుంటాం అనమాట. మొబిలిటీ కష్టం ఉన్నప్పుడు వీల్ చైర్ ఆప్షన్ పెట్టుకుంటాం అనమాట. అయితే ఇక నుంచి కూడా ఈ వీల్ చైర్ ఆప్షన్ ఎవరైతే మొబిలిటీ కష్టాలు లేకుండా నడవగలిగి వీల్ చైర్ ఆప్షన్ పెట్టుకుంటారో వాళ్ళు దానికి పే చేయాలంట ఇక నుంచి. దానివల్ల ఏంటంటే వీల్ చైర్స్ మిస్‌యూజ్ అనేది తగ్గుద్ది. ఈ ఆప్షన్ మిస్‌యూజ్ తగ్గుద్ది అని చెప్తున్నారు. ఎవరైతే నిజంగా డిజబిలిటీ ఉందో లేదా మొబిలిటీ కష్టమో వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ చూపిస్తే గనక వాళ్ళకి వీల్ చైర్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి వీల్ చైర్స్ అవైలబిలిటీ కష్టం కాబట్టి ఎవరైతే పే చేస్తారో అంటే మొబిలిటీ ప్రాబ్లమ్ లేకపోయినా వీల్ చైర్‌లో వెళ్ళాలనుకునే వాళ్ళు పే చేసిన వాళ్ళకి ఇవ్వాలన్నట్లు ప్రపోజల్ రాబోతుందంట. ఇండియాలో ఎయిర్‌పోర్ట్స్‌లో వీల్ చైర్స్ 90% అవసరమైనప్పుడు వాడతారు. కొంతమంది అవసరం లేకపోయినా వీల్ చైర్ ఆప్షన్ పెట్టుకుంటారనమాట. పెద్ద పెద్ద ఎయిర్‌పోర్ట్స్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ముంబై ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కావచ్చు, కలకత్తా ఎయిర్‌పోర్ట్ కావచ్చు, చెన్నై ఎయిర్‌పోర్ట్ కావచ్చు. ఇవి చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్స్ అనమాట. దీనిలో ఎయిర్‌పోర్ట్స్‌లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. మనకి ఫ్లైట్ దిగిన తర్వాత ఏరో బ్రిడ్జ్ కానీ, బస్ కానీ ఉంటది కానీ లోపల ఎయిర్‌పోర్ట్‌లో నడవాలంటే మాత్రం చాలా దూరం ఉంటది. అలాంటి సందర్భంలో చాలామంది వీల్ చైర్ ఆప్ట్ చేసుకుంటారనమాట. అయితే వీల్ చైర్ ఆప్షన్ అనేది ఒక లగ్జరీ కాదు. అది నీడ్ ఉన్న వాళ్ళకే ఇస్తా ఉన్నట్లు ఇప్పుడు డీజీసీఏ చెప్తుందనమాట. కొంతవరకు ఇది రైటే అని చెప్పొచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఎవరికైతే వీల్ చైర్ నిజంగా అవసరమో వాళ్ళు చాలా సందర్భాల్లో వీల్ చైర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తదనమాట. ఇంకొంతమందికి అవసరం లేకపోయినా దాన్ని వాడుకుంటూ ఉంటారు. అండ్ దాంతో పాటు ఫ్లైట్ అటెండెంట్స్ కూడా ఎక్కువగా వీల్ చైర్స్ వస్తే ఇబ్బంది కాబట్టి ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.